అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు సత్తిబాబుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ జనసేన జెండాను పార్టీ నాయకులు ముమ్మడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ ఆవిష్కరించారు. ఎటువంటి ధనాపేక్ష లేకుండా ప్రజల సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా పవన్ కళ్యాణ్ నిరంతరం పనిచేస్తున్నారని శివనారాయణ అన్నారు. రాజకీయాలలో తన సొంత డబ్బులను పేదవారి కోసం ఖర్చు చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అభినందించారు. ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను గ్రామ సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు సత్తిబాబుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ జనసేన జెండాను పార్టీ నాయకులు ముమ్మడివరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ ఆవిష్కరించారు. ఎటువంటి ధనాపేక్ష లేకుండా ప్రజల సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా పవన్ కళ్యాణ్ నిరంతరం పనిచేస్తున్నారని శివనారాయణ అన్నారు. రాజకీయాలలో తన సొంత డబ్బులను పేదవారి కోసం ఖర్చు చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అభినందించారు. ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మరి కొనిదెల పవన్ కళ్యాణ్ గారి 53వ జన్మదిన వేడుకలకు మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కుడుపూడి శివనారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు 53వ పుట్టినరోజైన పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంగా ఇది మొదటి పుట్టినరోజుగా మరి చాలా గర్వంగా ఈరోజు మేము జెండా ఆవిష్కరణ కుడుపూడి శివనారాయణ గారితో చేయించడం జరిగిందండి. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి శివనారాయణ గారుగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవనీయులు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలని మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచమంతా కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకున్నటువంటి సందర్భంగా జీవేమర్లో ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు మన ఈ ఊరు. ఎందుకంటే తాళ్ళరేవు ముమ్మడివరం నియోజకవర్గంలో తాళ్ళరేవు మండలంలో ఒక జనసేన సర్పంచ్గా ఒక మంచి ఉన్నతమైన భావాలు కలిగినటువంటి వ్యక్తిని, మొట్టమొదటి సర్పంచ్ ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మన తమ్ముడు సూరిబాబు గారికి, ఇక్కడ ఉన్న జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టి జన్మదినం అంటే కోట్లాది మంది, అంటే ఏ నాయకుడికైనా ఒక గ్రామంలోనూ, ఒక ఊర్లోనూ, ఒక మండలంలోనూ, ఒక నియోజకవర్గంలోనూ, ఒక రాష్ట్రంలో జరుగుతాయి. కానీ ఏ పదవి లేకపోయినా, ఏ పదవి చెయ్యకపోయినా మీ అంట మేమున్నాము, ప్రాణమైనా ఇస్తామని చెప్పేసి జన సైనికులు మరి ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి ఆయన అంతా నడిచి ఏ పదవి ఆశించకుండా ఎన్ని కష్టాలైనా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన నడిచినటువంటి జన సైనికులకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఒకటే, ఆయన రాజకీయాల్లో పదవులు చేయాలని కానీ, పదవులతో దాని ద్వారా ఏదో అనుభవించాలని కానీ, దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలనే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే ఆయనకి సుమారుగా 200-300 కోట్లు వస్తాయి ఆయనకి ఆర్తపర్త చేస్తే. అంటే ఆయన ఈ రాజకీయాల కంటే ఎక్కువ సంపాదించగలుగుతాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ కానీ, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం కానీ ప్రజలకి ఏ నాయకుడి మీద కానీ, ఏ నటుడి మీద కానీ లేదు. ఆయన అనేక కార్యక్రమాలు చేశారు మనకు తెలియని. కార్గిల్ యుద్ధంలో కోట్లాది రూపాయల డొనేషన్ కింద ఇచ్చాడు ఆయన.